హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే మాకు చలి స్టార్ట్ అయింది కానీ వర్షం మాత్రం పడింది. మీకు కూడా అలానా వర్షం ఇంకా పడుతున్నాయా మీ ఏరియాలో అనేది కామెంట్ చేయండి. ఇంకా చలికాలంలో అసలు వర్షం పడితే ఇంకా చలి ఎక్కువ అవుతుంది కదా. ఇంకా మా మేడ అయితే ఫుల్గా వాటర్తో నిండిపోయింది. ఎంత అంటే అందులోనూ పక్క వాళ్ళ నేరేడు చెట్టు గింజలు వచ్చి ఎక్కడ పడినాయి. ఇంకా అవన్నీ అడ్డు ఉండడంతో ఇంకా ఫుల్ వాటర్ మేడంతా కూడా. పిల్లల్ని తీసుకొస్తే భలే పడవలు వేసుకొని ఆడుకుంటారు, కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడంతో ఇంకా నేను వచ్చి ఆడుకుంటున్నాను. నిజంగా ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా ఏంటి? లేదు లేదు, మాకు అదే చెప్పాను కదా, తుక్కు అయితే అడ్డం ఉంటే మొత్తం మేడంతా వాటర్తో నిండిపోతుంది. అది క్లియర్ చేసుకోకపోతే లోపలికి లీకేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను పైకి వచ్చి ఇలా వర్షం వచ్చినప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకొక విషయానికి వస్తే పక్క వాళ్ళ నేరేడు చెట్టు మా మేడ మీదకే ఉంటుంది. ఆకులు వచ్చి ఆ కన్నాలకు అడ్డు వేయడంతో మొత్తం అంతా తుక్కు అడ్డు ఉండిపోయి వాటర్ ఇలా ఉండిపోతుంది. ఇంకెక్కడ చూపిస్తున్నాను కదా మా బొప్పాయి చెట్టు. వాళ్ళు మమ్మల్ని అడగకుండానే బొప్పాయిలు కోసుకొని తినేస్తారు. ఆ చెట్టు కాయడం స్టార్ట్ అయ్యాక మేము తిన్నదే లేదు, ఎక్కువ వాళ్ళే తిన్నారు. ఇంకా నేరేడు పళ్ళు అయితే మా మేడ మీదకి వస్తే కానీ మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈసారి అయితే నాకు ఎందుకో తినాలనిపించింది. చాలా దోరగా ఉన్నాయి, ఇంకా పూర్తిగా మొగ్గలేదు. సో తింటే కొంచెం వగరగా అనిపించాయి, కానీ బాగానే ఉన్నాయి. నేరేడు పళ్ళు తింటే పెద్ద పేగులు శుభ్రం అవుతాయి. అది మీకు తెలుసో లేదో కానీ మనం అన్నం తిన్నప్పుడు తల వెంట్రుకలు ఇన్కేస్ ఏ ఫుడ్లో ఉన్నా సరే వెళ్ళిపోయినట్లయితే అవి పెద్ద పేగులు అంటుకొని అలాగే ఉండిపోతాయి. నేరేడు పళ్ళు తిన్నప్పుడు అవి క్లీన్ చేస్తాయంట, ఎప్పుడో ఉన్న వెంట్రుకలు కూడా శుభ్రం చేసేస్తాయంట. సో చూసారు కదా, మీరు కూడా వీలైతే నేరేడు పళ్ళు దొరికినప్పుడల్లా తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం